హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ పాలిసెట్ 2024 రిలేటెడ్గా ఇంటర్నల్ స్లైడింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఎప్పటి నుంచి ఇవ్వాలి, ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంది, ఎవరు ఎలిజిబుల్ అయితే మీకు అయితే ఎక్కువ అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క టీఎస్ పాలిసెట్ నుంచి అయితే ఫుల్ గైన్స్ అయితే నేను అయితే ఇస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ అయితే ఫాలో అయితే కానీ ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ నుంచి అయితే ఫుల్ అప్డేట్ అయితే నేనైతే కంప్లీట్ అయితే మీకు అయిపోయినంత వరకు అయితే నేనైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. మన ఛానల్ అయితే రెగ్యులర్ అయితే ఫాలో అయితే కండి. ఏ వీడియో అయితే ఇంట్రెస్ట్ ఇస్తుంటే కంప్లీట్ అయితే చూడటానికి అయితే ట్రై చేయండి. ఇక మెయిన్గా మనం టాపిక్లో వెళ్తే ఇక ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటో చూసుకున్నట్టయితే ఇప్పుడు మీకు ఏదైతే కాలేజీలో జాయిన్ అవుతారో ఆ యొక్క కాలేజీలోనే మీకు ఏదైతే బ్రాంచ్ వచ్చారో ఆ యొక్క బ్రాంచ్ కంటే బెటర్ బ్రాంచ్కి అయితే వెళ్ళాలనుకుంటే ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా అయితే వెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈసీ బ్రాంచ్లో మీకు సీట్ అనేది వచ్చింది కొన్ని ఈసీ నుంచి ఇంకా బెటర్ బ్రాంచ్కి అయితే మీరు వెళ్ళాలనుకున్నారు, అంటే సిఎస్సి బ్రాంచ్కి అయితే మీరు వెళ్ళాలనుకున్నారు, అంటే మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ యొక్క కాలేజ్లో మీరు ఈసీ నుంచి ఈ యొక్క సిఎస్కి అయితే వెళ్ళటానికి అయితే ఛాన్సెస్ ఉంది. అది ఎలా అంటే ఈ యొక్క ఇంటర్నల్ స్టడీయింగ్ ద్వారా అయితే మీరు ఇలా వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్కి అయితే వెళ్ళటానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. మీకు ఇప్పుడు జేఎన్ పాలిటెక్నిక్ మీకు సీట్ అనేది వచ్చింది అనుకోండి, జేఎన్ నుంచి మాసప్ ట్యాంక్కి మీరు వెళ్ళాలనుకుంటే ఇలా అయితే పాసిబుల్ అయితే అవ్వదు. మీకు మాసప్ ట్యాంక్లో సీట్ అయితే వచ్చింది అనుకోండి, మీరు మాసప్ ట్యాంక్లో నుంచి మీకు ఏదైతే మాసప్ ట్యాంక్లో మీకు ఈసీ బ్రాంచ్ నుంచి ఈసీ బ్రాంచ్ సీట్ వచ్చింది అనుకోండి, ఈసీ బ్రాంచ్ నుంచి మీరు సిఎస్కి అయితే వెళ్ళచ్చు. మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ యొక్క కాలేజ్లోనే మీకు వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్కి అయితే వెళ్ళటానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. ఇక్కడ మీరు ఈసీ నుంచి సిఎస్కి లేకపోతే సిఎస్ నుంచి ఇంకా వేరే బ్రాంచ్కి వెళ్ళాలనుకున్నా, లేకపోతే త్రిబుల్ నుంచి ఈ యొక్క ఈసీకి రావాలన్నా ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్కి ఎవరు ఎలిజిబుల్ అనేది చూసుకున్నట్టయితే ఎవరైతే గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్లో ఎవరైతే జాయిన్ అయి ఉంటారో వాళ్ళందరూ అయితే ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్కి అయితే ఎలిజిబుల్. ఇక్కడ మీరు ఈ యొక్క ఏదైతే బ్రాంచ్కి వెళ్ళాలనుకుంటారో ఆ యొక్క బ్రాంచ్కి అయితే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ యొక్క వేరే బ్రాంచ్కి అయితే వెళ్ళండి కంపల్సరీ. ఇక్కడ ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ అని వన్ బ్రాంచ్ అనదర్ బ్రాంచ్కి వెళ్ళేటప్పుడు మీకైతే మీ ర్యాంక్ అయితే పట్టించుకోరు, మీ యొక్క ర్యాంక్ అయితే కన్సిడర్ అయితే ఇక్కడైతే చేయరు. మీరు ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్కి వన్ బ్రాంచ్ అనదర్ బ్రాంచ్కి పోతే మాకు ఎలా సీట్ ఇస్తారంటే మీకు ఈసీ నుంచి లేకపోతే మీరు త్రిబుల్ నుంచి సిఎస్సి వెళ్ళాలనుకున్నారు, మీరు త్రిబుల్ నుంచి సిఎస్సికి వెళ్ళాలనుకున్నారు, అయితే ఈ యొక్క సిఎస్సిలో మీరు ఏదైతే కాలేజ్ రిపోర్టింగ్ చేశారో ఆ యొక్క జాయినింగ్ పీరియడ్లో ఈ యొక్క సిఎస్సి బ్రాంచ్కి ఎవరైతే స్టూడెంట్స్ రాకుండా ఉంటారో ఆ యొక్క సీట్స్ అనేవి మిగిలిటం జరిగితే అప్పుడు ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్కి ఎవరైతే ఈ యొక్క త్రిబుల్ నుంచి ఈసీకి పెట్టుకుంటారో వాళ్ళకి ఈ యొక్క సిఎస్సిలో అయితే సీట్ అయితే ఈ యొక్క ఏదైతే ఎంటీగా ఉన్న సీట్స్ ఏదైతే ఉంటాయో ఆ యొక్క సీట్స్ అయితే ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా పెట్టుకున్న వాళ్ళకైతే ఫిల్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ యొక్క త్రిబుల్ వాళ్ళకే కాదు, ఈ యొక్క మెకానికల్ నుంచి సిఎస్సికి అయితే రావచ్చు, సివిల్ నుంచి సిఎస్సికి రావచ్చు, లేకపోతే మెకానికల్ నుంచి త్రిబుల్ రావచ్చు, ఈసీ రావచ్చు. ఇక్కడైతే మీకు ఎటువంటి ర్యాంక్ అయితే చూడరు, మీరు ఏదైతే బ్రాంచ్కి అయితే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ యొక్క బ్రాంచ్కి అయితే వెళ్ళచ్చు. అలాగే ఈ యొక్క ఎలిజిబుల్ ఎవరంటే ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్కి అయితే ఎలిజిబుల్ అనేది నేనైతే చెబుతా. ఇక్కడ ఇంటర్నల్ స్లైడింగ్ అంటే మీకైతే అర్థమైంది అనేది నేనైతే అనుకుంటున్నా. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏముండదు, మీరు ఏదైతే కాలేజీలో జాయిన్ అవుతారో ఆ యొక్క కాలేజీలోనే వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్కి అయితే వెళ్ళటానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. మీరు మెకానికల్ నుంచి సిఎస్సికి కానీ ఇక్కడైతే ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా అయితే మీరైతే వెళ్ళచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ యొక్క వ్యవస్థ అనేది ఎప్పటి నుంచి ఇవ్వాలని చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ ఈ యొక్క డేట్స్ అయితే మీరు గమనించినట్టయితే ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్కి మీరు ఆప్షన్స్ ఇవ్వడానికి August 5, August 6 మీరు ఈ యొక్క 2 days అయితే మీ యొక్క ఏదైతే బ్రాంచ్కి వెళ్ళాలనుకుంటారో ఆ యొక్క బ్రాంచ్ మీరు ఏదైతే కాలేజ్లో ఉన్నారో ఆ యొక్క కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైతే బ్రాంచ్కి అయితే వెళ్ళాలనుకుంటారో ఆ యొక్క బ్రాంచ్ అయితే మీరు అయితే ఈ యొక్క ఆప్షన్ కింద అయితే పెట్టండి. ఆ యొక్క బ్రాంచ్లో మీకు అయితే సీట్స్ అనేవి ఖాళీ ఉంటే ఆ యొక్క సీట్ అనేది మీకైతే ఎలాట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఆ యొక్క ఆప్షన్స్ పెట్టడానికి డేట్ వచ్చేసి August 5, August 6 ఈ యొక్క 2 days అయితే మీరైతే ఈ యొక్క ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. మీరు ఎలా అయితే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్ ఎలా అయితే మీరు ఆప్షన్స్ అనేది ఎలా ఇచ్చారో ఎక్కడికైనా అలా అయితే మీ యొక్క ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ చూసినట్టయితే ఈ యొక్క మీకు ఏదైతే ఆప్షన్స్ అయితే ఇచ్చారో ఆ యొక్క ఆప్షన్స్ అయితే మీకు allotment ఆర్డర్ అయితే రిలీజ్ అయితే చేస్తారో ఆ యొక్క allotment ఆర్డర్ అయితే August 8కి అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. మీరు నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే
మీకు కాలేజ్ అయితే ఆ యొక్క కాలేజ్లో మీకు వేరే బ్రాంచ్లో సీట్ అనేది అలర్ట్ అయితే ఆ యొక్క కొత్త న్యూ అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. ఆ యొక్క న్యూ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని మీకు ఏదైతే కొత్తగా న్యూ బ్రాంచ్ అయితే వచ్చిందో ఆ యొక్క బ్రాంచ్కి అయితే కాడికైతే వెళ్ళి ఆ యొక్క బ్రాంచ్లో అయితే మీకు అడ్మిషన్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మీకు ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి మీరు ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ యొక్క బ్రాంచ్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళండి, లేకపోతే మీరైతే స్ట్రగుల్స్ అయితే పడతారు. ఇక్కడ మీకు ఇంటర్నల్ స్టడీని పెట్టుకోవడానికి అయితే మంచి ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ఎవరైతే మెకానికల్ నుంచి సిఎస్సి వెళ్ళాలని వెళ్ళొచ్చు, లేకపోతే ఈసీ నుంచి సిఎస్, లేకపోతే సివిల్ నుంచి ఈసీ ఆర్ త్రిబుల్ సిఎస్, ఇలా అయితే మీరైతే ఎనీ బ్రాంచ్కి అయితే మీరైతే ఈ యొక్క ఇంటర్నల్ స్టడీయింగ్ ద్వారా అయితే వెళ్ళొచ్చు. మీకు ఇంకా ఈ యొక్క వీడియో నుంచి ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ అయితే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై అయితే కంపల్సరీ అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ అయితే ఫాలో అవుతాయండి. ఇంకా మీరు ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళకనే షేర్ చేయండి, వాళ్ళకనే ఈ యొక్క ఇంటర్నల్ స్టడీయింగ్ అనేది ఎంతో కొంత అయితే యూజ్ అయితే ఉండడం అయితే జరిగింది.